సో True. అలాంటి ఏ విషయాలు అయినా సరే ఈరోజు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. అవును. ఎవరి ఇన్కమ్ వాళ్ళకు ఉంటుంది. Hmm. ఇక్కడ ఎక్కడ గొడవ వస్తుంది అంటే కోర్టుకు సంబంధించి వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్లు ఉండి అటాచ్ చేసే అవకాశం ఉన్నప్పుడు మీ ఇద్దరు శాలరీస్ కోర్టుకు కావాలి. ఆ రికార్డ్స్ మేము చూడాలి. రికార్డ్స్ చూసిన తర్వాత బ్యాలెన్స్డ్ మెయింటెనెన్స్ అయితేనే మేము ఇస్తాం అనే దీంట్లో ఉంది ఇప్పుడు కోర్టు కూడా. గవర్నమెంట్ జాబ్ అయితే అసలు ఇంత సమస్య ఉండదు కదా. అస్సలు ఉండదు. వెంటనే వాళ్ళు పని చేయక్కర్లేదు. శాలరీ వచ్చినా కూడా అదర్ వైఫ్కో హస్బెండ్కో వాళ్ళ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇంప్లిమెంట్ కూడా అయిపోతుంది. అది చాలా ఈజీ. బట్ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళకు కూడా ఒకటి ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. అయితే వాళ్ళు నిరాకరిస్తే ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీలు నుంచి శాలరీకి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ అవి కానీ మాకు కావాలి అని ఎవరైనా కౌంటర్ పార్ట్నర్ అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే కోర్టు కానీ వీళ్ళు కానీ ఏదైనా తీసుకునే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు కూడా డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఎవరైతే రిఫ్యూజ్ చేశారో అప్పుడు కూడా కోర్టు నుంచో వాళ్ళని ఒక పార్టీని చేసి ఆ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయమని అడగచ్చు. అడగకూడదనేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కేసెస్లో మెయింటెనెన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ మెయింటెనెన్స్ ఇప్పుడు ఒక ఫ్యామిలీకి సంబంధించి పిల్లలు వైఫ్ ఉన్నారు. పిల్లలు వైఫ్ కి సంబంధించి విడాకుల కేసు విడిగా వేసుకోవాలి ఇప్పుడు. అవును. అలాగే మెయింటెనెన్స్ సంబంధించి విడిగా వేసుకోవాలి. రెండు కలిపి వేసుకోవడం ఇప్పుడు లేదు కదా. దేనికి దాన్ని విడిగా వేసుకోవాలి. గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద చైల్డ్ కస్టడీ కేసులు వేసుకోవాలి. డివోర్స్ ఏమో హిందూ మ్యారేజ్ యాక్టో లేకపోతే డివోర్స్ యాక్టో లేకపోతే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఎవరి రిలీజన్ ఉందో వాళ్ళు దాని ప్రకారం వేసుకోవాలి. అవి వేసుకున్నప్పుడు పిల్లల కస్టడీకి సంబంధించి కూడా విడిగా వేసుకోవాలి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పిల్లలు కనబడకుండా ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. మదర్కి తెలియకుండా ఫాదర్ తీసుకెళ్ళిపోవటమో లేకపోతే ఫాదర్కి తెలియకుండా మదర్ తీసుకెళ్ళిపోవటం జరుగుతుంది. అప్పుడేం చేస్తారు, హైకోర్టులో హేబియస్ కార్పస్ వేస్తారు. అంటే ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ చిల్డ్రన్, ఆ పిల్లల్ని ప్రొడ్యూస్ చేయండి కోర్టు ముందు అని హేబియస్ కార్పస్ వేస్తారు. అంటే లిటిగేషన్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నంత వరకు కోర్టులో రకరకాల కేసెస్ వాళ్ళు వేసుకుంటారు, కోర్టు చుట్టూ తిరుగుతారు. అందుకోసమే ఈరోజు కోర్ట్స్లో హైకోర్టు కానివ్వండి లోవర్ కోర్ట్స్ కానివ్వండి ప్రతి చోట లోక్ అదాలత్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం, దీనికోసమే. మీడియేషన్ కానివ్వండి లోక్ అదాలత్ కానివ్వండి ఇవన్నీ కూడా పీస్ఫుల్గా ఒక కేసు సెటిల్ చేసి ఎవరు లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయడం చెప్పడం కోసమే.